నిన్న మన ప్రధానమంత్రి మోడీ కర్నూలు సభలో చాలా అట్టహాసంగా సభ జరిపి మాట్లాడారు. జీఎస్టీ పండగ అనే పేరుతోటి ప్రచార ఆర్భాటం చేశారు. ఇది ప్రతిసారి నాలుగోసారి రావటం మన రాష్ట్రానికి. వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి 300-400 కోట్లు ఖర్చు అవుతుంది రకరకాల అరేంజ్మెంట్స్కి, ఛార్జీలకి, అన్నిటికి కలిపి. ఇప్పుడు 4 సార్లు, ఏడాదిలోనే 4 సార్లకి దాదాపు 1200 నుంచి 1500 కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది. 1000 కోట్ల పైనే ఖచ్చితంగా. ఇంత డబ్బు ఎవరి కోసం, ఎందుకోసం వృధా చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఒకవైపు డబ్బు లేదంటూ చిన్న చిన్న వాటికి కూడా ధరలు పెంచేస్తూ, ఛార్జీలు పెంచుతూ, ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టాడా ప్రధానమంత్రి? యథావిధిగానే ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు. పరస్పర పొగడ్తలు. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ని అంతా పొగడలేక, ఆయన చచ్చిపోతే ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు. ఆయన్ని వీళ్ళు పొగడటం, వాళ్ళని ఈయన పొగడటం, కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం, ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంతా పోయింది. చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, అర్జున్. ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ కార్యకర్తలని, నాయకులను అరెస్ట్ చేశారు. మా జిల్లా కార్యదర్శితో సహా, గౌస్ దేశాయితో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులు, ఆధ్వర్యంలో ఎక్కడో ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాలలో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలంటే? ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే. మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం, మా అభిప్రాయాలు చెప్పాం. ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి. అసలు ప్రధానమంత్రి రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు? అక్కడ 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు, 16 ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు. ఆ 13,000 కోట్లకు చెందిన 16 ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ, కర్నూలు జిల్లా, రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి. ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్నీ ఇక్కడి నుంచి ఓపెన్ చేసి ఇవన్నీ కలిపి ఏదో 13,400 కోట్లు మన రాష్ట్రానికే ఆయన ఓపెన్ చేసినట్టు, శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను, రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొందిపర్ల అనే గ్రామంలో బీజేపీ పంచలింగాల దగ్గర చేశారు, అక్కడ లేదు. ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్కు పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది, దాని గురించి అతీగతి లేదు. పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంటు 10 ఏళ్ల నుంచి 4 సార్లు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే. అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు, నోబెల్ బహుమతో లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. 4 సార్లు ఒకే ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసినందుకు. శంకుస్థాపనలు చేసి ఏం సాధించారు? అక్కడ జయసూర్య ఇది ఫ్యాక్టరీ ఒకదానికి ప్రారంభం చేశాడు. 1100 మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రకటించి 300 మందికి మాత్రం ఇచ్చారు. కంపెనీ ఏం చెబుతుంది? 3,000 మందికి ఇచ్చాము మేము ఉపాధిని చెబుతున్నది. ఎక్కడిచ్చారు 3,000? కన్స్ట్రక్షన్ వర్క్లో పాల్గొన్న వాళ్ళందరూ లెక్కేసి వీళ్ళందరికీ ఉపాధి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల అదే లెక్క. కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పి, అబద్ధాలు చేసి 2018లో బీజేపీ కర్నూలులో, ఇదే కర్నూలులో సభ పెట్టి టీడీపీని తిట్టు తిట్టకుండా రాయలసీమ డిక్లరేషన్ అని పెట్టి 20,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా అధికారంలో వాటాదారు. కనీసం ఈ ఏడాదిలో బీజేపీ ఒక్కసారి కూడా ఈ రాయలసీమ ప్యాకేజ్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. క్యాబినెట్లో కానీ, శాసనసభలో కానీ వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. మరి ఇవ్వచ్చుగా, ఎందుకు ఎవరు అడ్డం పడ్డారు ఇవ్వకుండా వాళ్ళని? అక్కడ ప్రాజెక్టులు, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది ఆర్డీఎస్ ప్రాజెక్టు కానీ, మన వేదావతి ప్రాజెక్టు కానీ, ఇది గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులకి వేటికి 1,000-1,100 కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్టులు. అందరినేవా 125 చెరువులకి కనెక్షన్ ఇస్తే కొన్ని వేల ఎకరాలు వస్తాయి. చెరువుల కనెక్షన్ లేదు. 40 చెరువులకి ఇచ్చారు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో. నీళ్ళని వృధాగా పోతున్నాయి, పోయి ఏట్లో కలిసిపోతా ఉన్నాయి.
ఎందుకని చేయలేదు అభివృద్ధి? ఎవరు అడ్డం పడ్డారు? అభివృద్ధి అభివృద్ధి అని రోజు ఒక మంత్రం, ఒక తారక మంత్రం చదివినట్టు చదువుతారు తప్ప ఇదంతా అభివృద్ధి కాదా? ఈ అభివృద్ధి కాకుండా ఎవరు అడ్డం పడ్డారని మేము అడుగుతా ఉన్నాం. అందుకని వాళ్ళ అభివృద్ధి అనేది బూటకము. వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ ఒక నాటకం, ప్రజలను వంచడానికి, మోసం చేయడానికి, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈరోజు జీఎస్టీ పేరుతోటి మేము బ్రహ్మాండ రాయితీ ఇచ్చామంటున్నారు. ఎంత ఇచ్చారు? మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మాకు 8,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా మేము త్యాగం చేస్తున్నామని. అంటే 8,000 కోట్ల వాళ్ళకి ఆదాయం వస్తే ప్రజలకు మిగులు అని. అంటే ఎంత మిగిలింది? 1,600 రూపాయలు సంవత్సరానికి తలకి, అంటే రోజుకి 4 పైసలు. ఇదే వాళ్ళ ప్రజలకు ఒరిగేది. కానీ ఇదే సమయంలో ఇంకొక వైపు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసావు. ఎందుకు చేసావంటే డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఎంత కావాలి? 5,000 కోట్లు అయితే మొత్తం పూర్తి అయిపోతాయి మెడికల్ కాలేజీలన్నీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? గూగుల్తో ఒప్పందం చేసుకొని 22,000 కోట్ల రూపాయలు ఒక గూగుల్కి ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక కంపెనీకి సబ్సిడీ ఇచ్చినటువంటిది లేదు. 22,000 కోట్లు. దానికి ఎంత? 500 ఎకరాలు ఇచ్చారు. దానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు, 500 ఎకరాలకి ల్యాండ్ వాల్యూ మినహాయింపు. ల్యాండ్ వాల్యూయే మినహాయింపుల వలన 7,000 కోట్లు వాళ్ళకి ఆదా వస్తుంది. స్టాంపు డ్యూటీ వల్ల 500 కోట్లు. విద్యుత్తు రాయితీ ఫుల్ ఉచితం 4,500 కోట్లు. జీఎస్టీ 100% రాయితీ 2,245 కోట్లు. పెట్టుబడి రాయితీ 2,000 కోట్లు. రోడ్లు లింకులు 5,000 కోట్లు. వాళ్ళకి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5,000 కోట్లు. మొత్తం 22,000 కోట్లు ఒక గూగుల్ కంపెనీకి ఇచ్చింది. మొన్నే ప్రధానమంత్రి ట్రంప్ పర్యటన మన మీద టారిఫ్లు వేసినప్పుడు ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పాడు, 50% టారిఫ్ వేసినప్పుడు విదేశీయుల మీద ఆధారపడటమే మనకు పెద్ద శత్రువు అని ప్రకటించాడు. విదేశాల మీద ఆధారపడితే పెద్ద మనకు అమెరికా శత్రువు కాదు, చైనా శత్రువు కాదు, విదేశాల మీద ఆధారపడితే మన శత్రువు. అందుకని ఆత్మనిర్భర్ భారత్ కావాలని గంట బజాయించి కొట్టాడు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? గూగుల్ కంపెనీని తెచ్చాడు పెట్టడమా? ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్. మనకు గూగుల్ లేదు, మనకు మైక్రోసాఫ్ట్ లేదు. చైనాకి ఆలీబాబా ఉంది, చైనాకు బైడు ఉంది, చైనాకి లాన్సెట్ ఉంది. ఒక 5-6 కంపెనీలు అంతర్జాతీయంగా పోటీ పడగల కంపెనీలు 5-6 ఉన్నాయి వాళ్ళకి. మనకు ఒక కంపెనీ అయినా ఉందా అంతర్జాతీయంగా పోటీ పడగలని? ఈ గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని పోషించిన ఎవరు అంతా ఇండియా వాళ్ళే. మన నైపుణ్యంతో, మన తెలివితేటలతో అక్కడ వాళ్ళు పెట్టుబడులు చేసుకొని ఆ పెట్టుబడులు పెట్టి ఇక్కడ పెట్టి పరిశ్రమలు పెడతామంటే వాళ్ళు పెట్టేదంతా 87,000 కోట్లు పెట్టుబడి. 87,000 కోట్ల పెట్టుబడికి 22,000 కోట్లు రాయితీ ఇస్తున్నాడు. ఉద్యోగాలు ఎన్ని వస్తాయంటే ముందేమన్నారు? ఒక 500-600 ఉంటాయన్నారు. డేటా సెంటర్లో కేవలం మానిటరింగ్ చేయడం తప్ప ఏం పని ఉండదు. కన్స్ట్రక్షన్ పని ఉంటుంది. కన్స్ట్రక్షన్ పని కలిపి ఇప్పుడు 1,00,000 మందికి ఉద్యోగాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే వేడి ఒక్కొక్క గిగావాట్కి ఎంత వేడి. ఇప్పుడు వర్జీనియాలో, అమెరికా వర్జీనియాలో ఇదే గూగుల్, ఇదే మైక్రోసాఫ్ట్ అక్కడ డేటా సెంటర్ పెడతామంటే ప్రజలు వ్యతిరేకిస్తే దూరంగా పారిపోయారు, అక్కడి నుంచి పెట్టలేదు. వాళ్ళు వ్యతిరేకించారు. అమెరికాలో వర్జీనియా రాష్ట్రీయులు వ్యతిరేకిస్తే ఇప్పుడు వచ్చి మేము అమెరికా కాకుండా బయట పెడుతున్నామని తెచ్చి ఇండియాలో పెడుతున్నారు. మన మీద ప్రేమ కొద్ది కాదు, అక్కడ తంతే వచ్చి ఆడ పడ్డారు విశాఖలో. ఇక్కడ వచ్చి రేపు వేడి, ఈ వేడి వల్ల ఉత్పత్తి అయ్యే దానివల్ల ఎంత వాటర్, ఎంత కరెంటు, విశాఖ ప్రజల యొక్క భవిష్యత్తు ఏమిటి? అదే విశాఖలో 3 సంవత్సరాల క్రితం అదానికి 300 ఎకరాలు ఇచ్చారు మధురవాడలో ఐటీ పార్కులో. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళకి మన సింహాచలం దగ్గర, సింహాచలం భీమిలి ఆ దగ్గర ఇస్తున్న 500 ఎకరాలు. ఇప్పుడు ఇదే గూగుల్లో అదానీ కూడా భాగస్వామ్యట. ఒప్పందమేమో గూగుల్తో ఒప్పందం అయిన తర్వాత అదానీ గూగుల్ కలిసి చేస్తున్నారని ప్రకటన చేశారు. అంటే ఒరిజినల్గా ప్రభుత్వంతో ఒప్పందంలో అదానీ లేడు. అదానీ కానీ పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు, 300 ఎకరాలు ఇచ్చారు కదా ఏం చేశారని. ఇప్పుడు అదానిని కలిపారు. ఎందుకంటే మోడీ మిత్రుడు కూడా మళ్ళీ లాభాలు ఆయనకు వాటా కావాలి కదా. ఎవరే వ్యాపారం చేసినా అదానికి వాటా కావాల్సిందే. అదానిని పెట్టారు. మరి అదానికి ఇచ్చిన 300 ఎకరాలు వాటి గతి ఏమిటి? తిరిగి ప్రజలకు ఇస్తారా? ఇవ్వరా? వాడు ప్రహరీ గోడ కట్టుకొని నాదని బోర్డు పెట్టుకున్నాడు అదాని. ఇప్పుడేమో పోయి గూగుల్లో కలుస్తున్నాడు. ఈ 300 ఎకరాలు వాపసు ఇవ్వాలా వద్దా? అదే సింహాచలం పంచగ్రామాలని ఉన్నాయి. ఆ సింహాచలం భూముల్లో పోరాడుతున్నారు ప్రజలు. తెలుగుదేశం వాగ్దానం చేసింది, పవన్ కళ్యాణ్ వాగ్దానం చేశారు, వాళ్ళందరూ పట్టాలు ఇస్తాను. 5 గ్రామాల ప్రజలకి ఇళ్ళు నివాసం ఉండే చోట పట్టాలు లేవు వాళ్ళకి.
వాళ్ళ సొంత ఎప్పుడప్పటి నుంచో నివాసం ఉంటున్నారు. అక్కడ 160 ఎకరాలు గూగుల్కి 160 ఎకరాలు గూగుల్కి ఇచ్చారు. అంటే గూగుల్కి ఇవ్వటానికి భూములు దొరుకుతాయా? పేదవాళ్ళకి అక్కడ ఉన్న నివసించే మధ్యతరగతి వాళ్ళకి మాత్రం పట్టాలు ఇవ్వడానికి నీకు మనసు రాదా? ఏంటి వివక్షత? భారతీయులకు ఒక న్యాయం, అమెరికా కంపెనీలకు ఇంకో న్యాయమా? మీరు అమెరికా కంపెనీలకు కొమ్ముకాయటానిక మీకు అధికారం వచ్చింది? భారతీయ ప్రజలకు న్యాయం చేయటానిక ఎందుకు మీకు అధికారం ఇచ్చింది? మన ప్రజలు గోల్డ్ ఓడగొట్టి వాళ్ళ మీద భారాలు వేసి గవర్నమెంట్ కంపెనీలని వాళ్ళకి అప్పచెప్పి మన రైతుల భూములని వాళ్ళకి అప్పచెప్పి ఎదురు రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీలు సేవ చేయటానిక? ఇదేనా ఆత్మనిర్భర్ భారత్ అంటే అని మేము అడుగుతా ఉన్నాం. అందువల్ల ప్రధాని రాక మన రాష్ట్రానికి శటకోపం పెట్టింది తప్ప మనకు సాధించి ఉరగబెట్టింది అయితే ఏమీ లేదు. కేవలం పబ్లిసిటీ స్టంట్ వచ్చినప్పుడల్లా ఒక ఊకతంపుడు ఉపన్యాసం, అందరికీ తెలుగులో నమస్కారం పెట్టడం, సోదరులారు అనగానే మనం ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంది, తెలుగు వాళ్ళకి తెలుగులో మాట్లాడితే చాలు, ఏమి చేసినా చేయకపోయినా సరిపోద్ది అనుకొని మన బలహీనత మీద దెబ్బ కొట్టడానికి వచ్చాడు. అందుకని ఈ రకమైనటువంటి ఊకతంపుడు ఉపన్యాసాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు